వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి జెడ్ వరకు గల ఆల్ఫాబెటిక్స్ అన్ని రాసుకొని వాటికి నంబరింగ్స్ ఇవ్వాలి. నంబరింగ్స్ ఇచ్చిన తర్వాతనే మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఈ నంబరింగ్స్ అని మన మైండ్ లో గుర్తుండాలి. ఈ నంబరింగ్స్ మనం గుర్తుంచుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఈ నంబర్స్ ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ అనేది 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి +5 వేయండి, 10 అవుతుంది. సో 10 అనేది జే అని చెప్పేసి గుర్తుపెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి +5 వేస్తే 15 అవుతుంది. 15 ఫర్ ఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి +5 వేస్తే 20 అవుతుంది. 20 ఫర్ T20 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను నేను. 20 ఫర్ T20 మ్యాచ్లు జరుగుతాయి కదా, సో T20 మ్యాచ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. T ఫర్ 20 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అక్కడ కనిపించట్లేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ రాసిన. సో ఈ 20కి +5 కలిపితే 25 అవుతుంది. ఆ 25 ఈక్వల్ టు y అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్స్ 5 నుంచి 25 వరకు మైండ్ లో హోల్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చేసుకుంటూ వద్దాం. అండ్ మనకి కీబోర్డ్ లో F6 అనే ఫంక్షన్ కీ ఉంటది. ఆ ఫంక్షన్ F6 ఫంక్షన్ కీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ G7G బృందావన్ కాలనీ చాలా మంచి సినిమా, చాలా మందికి తెలుసు. ఈ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేసే సినిమా. సో 7G అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 7G అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ H8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనలో చాలా మంది ఐని 9 లా రాస్తారు. సో ఇలాగా రాస్తారు, ఇన్ ఐ అంటారు. సో I 9 లా రాస్తారు కాబట్టి కొంతమంది దాన్ని 9 ఈక్వల్ టు I అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ J వచ్చేసింది K. మనం పూర్వకాలంలో పెళ్లికి వెళ్తుండేవారు మన పెద్దోళ్ళు. మినిమం కట్నం అనేది 11 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుండే. సో K ఫర్ కట్నం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కట్నం 11 రూపీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ L. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు డజన్ వేసి లవర్స్ మెయింటైన్ చేస్తారు. సో L ఫర్ 12 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. M 13 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. M ని తిరగేసి రాస్తే W వస్తుంది. W ఈక్వల్ టు 23 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ M13 దీనికి +10 చేస్తే 23 W అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. M13 దాన్ని తిరిగేసి రాస్తే W అవుతుంది, అది 23 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు M వచ్చింది, మనకి M వాల్యూ తెలుసు, O వాల్యూ తెలుసు. సో మిడిల్ లో మనకి ఏముంది, N వాల్యూ. సో మనకు M13 అని తెలుసు, O15 అని తెలుసు. సో రిమైనింగ్ ఏది ఉంది, N ఉంది. సో మిడిల్ లో ఆ మిడిల్ వాల్యూ మనకి తెలుసు ఏంటని చెప్పేసి. అండ్ నెక్స్ట్ P. 16 ఏళ్ల వయసు సినిమా శ్రీదేవి గారు నటించడం జరిగింది. ఈ సినిమా వచ్చినప్పుడు శ్రీదేవి గారి వయసు 19 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. P ఫర్ 16 ఏళ్ల వయసు, S ఫర్ శ్రీదేవి 19 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనకు T ఫర్ T20 వరల్డ్ మ్యాచ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ Q. మనం కార్డ్స్ ఆడుతూ ఉంటాం. కార్డ్స్ లో మనకు క్వీన్ వస్తుంది. క్వీన్ ని 17 నెంబర్ కార్డ్ లో మనకు క్వీన్ వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆటోమేటిక్ గా మనకు ఎస్ శ్రీదేవి అని తెలుసు. దాని ముందు నంబర్ 19 కి ముందు నెంబరు 18. ఆ 18 నెంబర్ వచ్చేసి R అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో మనకు Q వచ్చింది. Q ఫర్ కార్డ్స్ లో ఉన్న 7 క్వీన్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ S ఫర్ శ్రీదేవి 19 అని చెప్పేసినాం. సో ఈ రెండింటి మధ్యలో R ఉంటుంది కదా, అది 18 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ T
టీ ఫర్ T20 మ్యాచెస్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. టీ తర్వాత యు ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. యు అక్కడ కనిపించట్లేదు, నేను మళ్ళీ రాస్తున్నా. U21 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ టీ యు వస్తుంది, అది 21 చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లాగో T20 మ్యాచ్లు గురించి తెలుసు మనకు. దాని తర్వాత 21 యు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకు వి అనేది 2 లాగా ఉంటుంది కాబట్టి 2 లాగా ఉంటుంది కాబట్టి దాన్ని 22 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు డబ్ల్యూ వచ్చేసింది. నెక్స్ట్ డబ్ల్యూ తర్వాత మనకు X24 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనకి డబ్ల్యూ మనం 23 అని ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత 24X అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ రిమైనింగ్ అన్నిటికన్నా చివరిలో వచ్చేది Z కదా, అది 26 మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇంకా ABCD మనకి ఇవి ఈజీగా గుర్తుంటాయి. ABCD 1 2 3 4 అని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్ అనేది మనకు మెయిన్. ఇవి లేకపోతే మనం ప్రాబ్లమ్స్ అస్సలు టచ్ చేయలేము. ఇవి గుర్తుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకి కాన్సెప్ట్స్ వస్తేనే మనం ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు వస్తేనే మనం ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. ఈ రెండు అనేది కాన్సెప్ట్స్ ఇవి. ఈ కాన్సెప్ట్స్ వస్తేనే మనం ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. సో ఏ కి Z ఆపోజిట్ లెటర్, B కి Y ఆపోజిట్ లెటర్, C కి X, D కి W, E కి V, F కి U, G కి T, H కి S, J కి Q, K కి P, L కి O, M కి N ఆపోజిట్ లెటర్స్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. సో కొన్ని ఈజీ వేలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో AZ హజారుద్దీన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. హజారుద్దీన్ లో ఏ ఉంది, Z ఉంది. సో ఏ కి ఆపోజిట్ లెటర్ Z అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ BY బాయ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో బాయ్స్ లో B ఉంది, Y ఉంది. సో B కి ఆపోజిట్ లెటర్ Y కి ఆపోజిట్ లెటర్ B అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ CX కాక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. DW మనం బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేస్తాం కదా, డ్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డ్రా. సో మనం ఈవి గారి జంబలకడి బొమ్మ సినిమా చూసినాం కదా, అది చాలా ఫేమస్ కదా. సో ఈ కి అపోజిట్ లెటర్ B అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ F కి U, ఫర్ యూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫర్ యూ. అండ్ నెక్స్ట్ GT విషయానికి వస్తే ప్రపంచమంతా కొలమానం స్టాండర్డ్ టైం వచ్చేసి గ్రీన్విచ్ టైం ను మనం కొలమానంగా తీసుకొని టైం ని కొలుస్తారు. సో గ్రీన్విచ్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ HS లో మనకు హరిశంకర్ డైరెక్టర్ ఉన్నాడు కదా, గబ్బర్ సింగ్ డైరెక్టర్, అతని పేరుని గుర్తుంచుకోండి, హరీష్ శంకర్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనం కార్స్ ఆడతాం కదా, కార్స్ లో జాకీ క్వీన్స్ ఉంటాయి కదా, జాకీ అండ్ క్వీన్ ఉంటుంది కదా. సో J కి ఆపోజిట్ లెటర్ Q అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. జాకీ క్వీన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ K కి P, కుకట్పల్లి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ L కి O, మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి ఈజీగా గుర్తుంటది, లవర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ M కి N, మనం మంజునాథ్ టెంపుల్ కి వెళ్ళామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మంజునాథ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కాన్సెప్ట్స్ అనేది మనకు మైండ్ లో హోల్డ్ చేసి పెట్టుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం, ఎలా సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి బ్రింగ్ ని CSJOH గా కోడ్ చేయడం జరిగింది. అలాగే మేక్ ని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి క్వశ్చన్. సో వీటి మధ్య రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ వీటికి నంబరింగ్ ఇచ్చుకుందాం. B అంటే 2, నెక్స్ట్ R అంటే 18, I అంటే 9, N 14, G 7, C 3, S 19, శ్రీదేవి, J 10, O 15,
H8. సో మనం ఇలా నంబరింగ్ ఇచ్చుకున్నాం. నంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య కొంచెం తేడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, అన్నిటినీ +1 చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మనకు అర్థమైంది. సో ఇది +1 సిరీస్. అలానే మనం ఈజీగా మేక్ ని కోడ్ చేసుకోవచ్చు. మేక్స్ ని M for 13, A for 1, K for కట్నం 11, E for 5, S for 19. సో 13 కి +1 14 అంటే N. A కి +1 B, 11 కి +1 12 lovers, E కి +1 F6 ఫంక్షన్ కి, అండ్ 19 కి +1 T, 19 కి +1 20 మనకు T అవుతుంది. సో మన ఆన్సర్ NBLFT. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇచ్చిన దాన్ని ముందు నంబరింగ్ చేసుకోవాలి. నంబరింగ్ చేసుకున్న తర్వాత నాకు స్పేస్ లేదు కాబట్టి నేను కింద వేసుకోలేదు. ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ రాసుకున్న తర్వాత దాని కింద ఇది రాయాలి. రాస్తేనే అది కోడింగ్ అనేది ఎలా చేస్తారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నంబరింగ్ ఇస్తేనే అది +1 -1 ఎలా చేస్తారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ రాసుకొని నంబరింగ్ ఇవ్వాలి ఫస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనలోకి వెళ్దాం. ఎగ్జామ్స్ ని DWZLDR గా కోడ్ చేయడం జరిగింది. అలాగే ఎనిమల్ ని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్స్ కి DWZLDR కి మధ్య రిలేషన్ కనుక్కుందాం. సో నంబరింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సింది నంబరింగ్. E అంటే 5 అండ్ X అంటే 24, A అంటే 1, M అంటే 13, E for 5, S for 19 అండ్ D for ఇది అయిపోయింది. క్వశ్చన్ అయిపోయింది. ఇది చేసుకుంటున్నా. D for 4, W for 23, Z for 26, L for lovers 12, D for 4, R for 18. సో చూద్దాం ఒకసారి ఏంటి ఏం కదా అని చెప్పి. ఇక్కడ మనకు 5 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఉంది. ఇదికి వచ్చేసరికి 4 అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ 24 ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 23 అయిపోయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ లెటర్ తీసుకుంటే A ఉంది, A1. ఇక్కడికి వచ్చేసరికి 26 అయిపోయింది, అంటే -1 లోకి వెళ్ళిపోయింది. అలాగే నెక్స్ట్ M13 ఉంది. అలాగే ఈ సైడ్కి వచ్చేసరికి 12 అయిపోయింది, 12L అయిపోయింది. అండ్ నెక్స్ట్ E5 అయిపోయింది. ఈ సైడ్ E5 ఉంది. అటు సైడ్కి వచ్చేసరికి D4 అయిపోయింది. అలాగే S19 అయింది. అడికి వెళ్ళేసరికి 18 అయింది, 18R అయింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే ఇది -1 సిరీస్. సో ఇలాగ 1 అని కాదు, -1 ఇవ్వచ్చు, -2 ఇవ్వచ్చు, -4 ఇవ్వచ్చు, 5, 6, 7 ఒక కాన్స్టెంట్ ఉంటుంది అంతే. మాత్రం అందుకు కాన్స్టెంట్ గా వెళ్ళిపోతుంది. సో అలాగే మనం ఎనిమల్ ని కోడ్ చేద్దాం. ఫస్ట్ ఏ నంబరింగ్ ఇద్దాం. A1, N14, I9, N14, A1, L12. సో వీటన్నిటికీ -1 చేసుకుంటూ రావాలి. ఏకి -1 26 ఏంటి మనకు Z. అండ్ నెక్స్ట్ N కి -1 13 ఏంటి మనకు M. అండ్ I కి -1 8 అవుతుంది. 8 ఏంటి H అవుతుంది. N కి -1 M, A కి -1 Z, L కి -1 K. ఎనిమల్ ని మనం ఇలా కోడ్ చేసుకోవచ్చు. ZMHMZK గా మనం కోడ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. థర్డ్ మాల్ లోకి వెళ్తే టైం ని JUFN గా
కోడ్ చేయడం జరిగింది. బోత్ ని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్. ఇది షఫ్లింగ్ అనమాట. ఇది షఫుల్ లో ఇచ్చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం. టైం తర్వాత JUFN. సో మనకు చూద్దాం. టీ తర్వాత మనకు యు వస్తుంది. సో టీ అంటే 20 తర్వాత మనకి 21 వస్తుంది. 21 లెటర్ మనకి ఏమవుతుంది, యు వస్తుంది. సో యు ఇక్కడ రాసారా, యు అని చెప్పేసి. ఓకే. అండ్ నెక్స్ట్ ఐ దగ్గరికి వెళ్దాం. ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ కూడా షఫుల్ చేయడం జరిగింది. సో ఐని ఇది షఫుల్ చేయడం జరిగింది. ఐ అనేది మనకు 9 అవుతుంది. 9 తర్వాత మనకి ఏమొస్తుంది, 10 వస్తుంది. 10 లెటర్ మనకి ఏంటి, జే. అలాగే సేమ్ ఇట్లనే ఎం దగ్గరికి వెళ్దాం. ఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎం అంటే ఏంటి, 13 తర్వాత ఏంటి మనకు 14 లెటర్ ఏంటి, ఎన్. అలాగే రాసుకున్నాం కదా ఎన్ అని చెప్పేసి. అలాగే మనకు ఈ అంటే ఏంటి మనకు 5 తర్వాత మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. 6 లెటర్ ఏంటి మనకు ఎఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలాగే బోత్ ని ఎలా కోడ్ చేసి అని చెప్పి క్వశ్చన్ అడిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బోత్ ని కోడ్ చేద్దాం. ఇలాగ మనం ఇంటూ మార్క్ తీసుకున్నట్టయితే చాలా ఈజీ అవుతుంది. ఇంటూ మార్క్ చేసుకుందాం. మనం బి నుంచి స్టార్ట్ చేద్దాం. బి తర్వాత మనకి ఏమొస్తుంది, సి వస్తుంది. సి పెట్టేసి అండ్ నెక్స్ట్ బి తర్వాత ఓ ఉంది కదా, ఇక్కడ ఓ ఉంది కదా. ఓకే. నెక్స్ట్ ఓ తర్వాత నెక్స్ట్ ఏంటి, పి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చినాం కదా, టీ తర్వాత మనకి ఏంటి, టీ అనేది 20 తర్వాత 21 వస్తుంది. 21 ఏంటి, 21 మనకు యు అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ హెచ్ అనేది 8 తర్వాత మనకి ఏమొస్తుంది, 9 వస్తుంది. 9 అంటే ఐ. సో మన ఆన్సర్ PCIU మన ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇచ్చిన దాన్ని చూసిన తర్వాత దాన్ని షఫింగ్ చేసిన తర్వాత హ్యాష్టీస్ గా ఇలా ఇంటూ మార్క్ పెట్టేసుకొని మనం వేసుకోవాలి శుభ్రంగా. ఫోర్త్ ప్రాబ్లంలోకి వెళ్తే, ఫోర్త్ మోడల్లోకి వెళ్తే ప్రాబ్లమ్ ని MPERLOB గా కోడ్ చేయడం జరిగింది. నంబర్స్ ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది రైట్ అండ్ లెఫ్ట్ సిరీస్ ఇది. సో ప్రాబ్లమ్ ని యాజ్ ఇది మనం రాసుకున్నాం. రాసిన తర్వాత దాని కిందే MPERLOB. ఓకే. MPERLOB. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సిరీస్ ఇచ్చిన రైట్ లాస్ట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది గమనించాలి. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్ లో మనకి ఏముంది, పి ఉంది. పి అనేది ఎం తర్వాత పోస్ట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, మళ్ళీ రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ వచ్చిన తర్వాత మనకి ఏముంది, ఈ ఉంది. ఈని యాజ్ టీజ్ ఇక్కడ పోస్ట్ చేయాలి. చేసాం కదా, ఈ అయిపోయింది కదా. రైట్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో మనం ఇక్కడ అయిపోయినాం, పిఐ కూడా అయిపోయింది. లెఫ్ట్ సైడ్ లో ఆర్ ఉంది. ఆర్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ లో మనం ఎల్ దగ్గర ఉన్నాం కాబట్టి ఎల్ విన్ చేసుకున్నాం. మళ్ళీ రైట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్ లో ఆర్ వరకు ఇంతకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఓ దగ్గర ఉన్నాం. ఓను యాజ్ గా విన్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఒకటి బి ఒకటి ఉంది కదా, బి ఇక్కడ విన్ చేసుకున్నాం రైట్ సైడ్ లో. సో యాజ్ గా ఇదే విధంగా నంబర్స్ ని రాయాలి. ఎలా అంటే నంబర్స్. సో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ రైట్ ఎండ్. సో ఎస్ ఉంది కదా, ఎస్ యాజ్ టీజీ రాసేసాం. ఇక్కడ కొత్త లెటర్స్ అంటే ఏం రావు, ఉన్న లెటర్స్ నే కొంచెం తారుమారు చేసి రాయడం అంతే.
అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ లో మనకు ఎన్ ఉంది, ఎన్ దించేసుకుందాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం రైట్ సైడ్కి వెళ్ళిపోయినాం. రైట్ సైడ్ లో ఆర్ ఉంది, ఆర్ దించేసుకుందాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో యూ ఉంది, యూ దించేసుకుందాం. మళ్ళీ రైట్ సైడ్ ఈ ఉంది, ఈ దించేసుకుందాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎం ఉంది, ఎం దించేసుకుందాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బి ఉంది, బి దించేసుకుందాం. సో ఇక్కడ ఉంది, ఇది మన ఆన్సర్ SNRUEMB. సో ఆ అన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే, అన్ని వచ్చేసినాయి మనకు. చివరిగా బి అనేది ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. యాస్టిస్ అయితే సో మన ఆన్సర్ వచ్చేసి SNRUEMP. సో మనం ఫిఫ్త్ మోడల్కి వెళ్దాం. మనం ఫిఫ్త్ మోడల్ ని సాల్వ్ చేద్దాం. ఫిఫ్త్ మోడల్లో సర్క్యులర్స్ ని TSBMUDSTD గా కోడ్ చేయడం జరిగింది. అలాగే పెంటాగాన్స్ ని ఎలా కోడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ కి ఈ TDBMSDSDD కి మధ్య రిలేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం దీన్ని. సో రాసుకున్న తర్వాత దాని కిందే అది రాసుకుందాం. TSBMU DSJT. సో మనం దీని మధ్య రిలేషన్ చూసినట్టయితే లాస్ట్ నుంచి +1 చేయడం జరిగింది. సో S అనేది 90, T అనేది 20, అండ్ నెక్స్ట్ R80, S90 అంటే +1 చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే A +1 B, L +1 M, అలాగే యూకి యూ మాత్రం అలాగే ఉంచడం జరిగింది. యూకి యూను అలానే ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ సికి డి, C3 D4, R18 S19, and I9 J10, C3 D4. సో లాస్ట్ నుంచి +1 చేయడం జరిగింది. అలాగే పెంటాగాన్స్ ని చూద్దాం ఒకసారి. మనకి ఎన్ని లెటర్స్ తర్వాత మధ్యలో ఉంచింది ఒకసారి చూద్దాం. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 1 2 3 4. సో అటు 4 ఇటు 4 తీసుకొని మధ్యలో మాత్రం యూని మార్చకుండా అట్నే వదిలేసి ఆన్సర్ కూడా మనం అట్నే ఉంచాలి. పెంటాగాన్స్. సో మనం 4 కౌంట్ చేద్దాం. సో ఇది 4, ఇటు 4, 1 2 3. ఓకే, మనకి ఏ అనేది హ్యాస్టీ దించేసారు. ఏ అనేది హ్యాస్టీస్ గా దించేసుకోవాలి. ఇటు 4 ఉన్నాయి, 1 2 3 4. ఇటు 4 ఉన్నాయి, 1 2 3 4. ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి కాబట్టి హ్యాస్టీస్ గా ఏని మనం కాన్స్టెంట్ గా దించేసుకోవాలి. మనం లాస్ట్ నుంచి చూద్దాం. ఎస్ కి +1 T, and N की +1 O, O की +1 P, G की +1 H, and A की इतने मिश्रण T, T की +1 U, N की +1 N14 15 మనకు O వస్తుంది. E కి +1 F, P కి +1 Q, P 16 17 Q. సో ఇది మనకు ఆన్సర్. ఇందులో యాస్టీస్ గా ఏ ఇట్టే ఉంచింది.
సో ఇలా రావడానికి కొన్ని సందర్భాల్లో ఇలా తలతిక్క ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. సో ఏం లేదు, ఇచ్చిన దాంట్లో యాసిడ్ దాన్ని కింద రాసేసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి, నంబరింగ్ ఇవ్వండి. నంబరింగ్ ఇస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, మనం 6th మోడల్ని ట్రై చేద్దాం. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్తే, 6th మోడల్లోకి వెళ్తే, మ్యాన్ ఈక్వల్ టు 30, వ్యాన్ ఈక్వల్ టు 40, వన్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి క్వశ్చన్. సో చూద్దాం ఇదేంటో. M13 A1 ప్లస్ N14. సో 14 ఎంత మనకు? 14 ప్లస్ 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 14 28 వచ్చింది. సో ఇక్కడ 30 ఉంది అంటే +2 వేసేది. అలాగే మన నెక్స్ట్ టైం ఉందో చూద్దాం ఒకసారి. W అంటే 23, A అంటే 1, N అంటే 14. సో 15 ప్లస్ 23 ఎంత? 38 అవుతుంది. 38 ప్లస్ 2 40 అవుతుంది. అంటే దీనికి +2 వేయడం జరిగింది, ఇక్కడ +2 వేయడం జరిగింది, ఇక్కడ +2 వేయడం జరిగింది. అలాగే దీన్ని కూడా సేమ్ ఇది ఇలాగే వేయాలి. B అంటే 2, U అంటే 21, N అంటే 14. సో 21 ప్లస్ 2 ఎంత? 23. 23 ప్లస్ 14, 23 ప్లస్ 14 37 వస్తుంది. ఈ 37 కి +2 కలపండి, 39 అవుతుంది. మన ఆన్సర్ 39. సో మనకు కనిపించట్లేదు కాబట్టి దీని మన ఆన్సర్ 39. దీన్ని నేను రబ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ 7th ప్రాబ్లంకి వెళ్తే 24761 ని RLMTB గా కోడ్ చేయడం జరిగింది. అలాగే 8539 ని KAHX గా కోడ్ చేయడం జరిగింది. అయితే 84731 ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ లెటర్స్ అనేది ఈ నంబర్స్ అనేది పైన క్వశ్చన్ లో ఉన్నాయో లేవని చెప్పేసి చెక్ చేసుకోండి. 8 మనకు ఉందా? 8 ఉంది. అండ్ నెక్స్ట్ 4 ఉందా? 4 ఇక్కడ ఉంది. అండ్ 7 ఉందా? 7 ఇక్కడ ఉంది. 3 ఉందా? 3 ఇక్కడ ఉంది. అండ్ 1 పైన ఉంది. సో ప్రతి లెటర్ ఉంది కాబట్టి ఈ లెటర్ కి ఎలా కోడ్ చేసారో అదే విధంగా ఇక్కడ కోడ్ చేస్తే అయిపోతుంది అంతే. మనకు 8 ఎంత ఉంది? 8 ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? ఇక్కడ K గా కోడ్ చేయడం జరిగింది, 8K. అండ్ నెక్స్ట్ 4 ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? L గా కోడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 7 ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? 7 M గా కోడ్ చేయడం జరిగింది, M. అండ్ 3 ని ఎలా కోడ్ చేయడం జరిగింది? H గా కోడ్ చేయడం జరిగింది, H. అండ్ 1 ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? P గా కోడ్ చేయడం జరిగింది, P. సో మన ఆన్సర్ ఇది KLMHP. సో ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కషన్ చేద్దాం. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. 8th మాల్లోకి వెళ్తే నరేష్ ని MZIVHS గా కోడ్ చేయడం జరిగింది. అలాగే సురేష్ ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్. ఇది ఎట్లా అంటే నరేష్ రాసేసుకుని
ఆ కోడింగ్ కూడా రాసేసుకుందాం. సో వీటికి అపోజిట్ లెటర్స్ రాయడం జరిగింది ఇక్కడ. సో ఎన్ కి అపోజిట్ లెటర్ ఎం అని చెప్పేసి మంజునాథ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఏకి అపోజిట్ లెటర్ జెడ్ అనుకున్నాం, అజారుద్దీన్ అనుకున్నాం. ఆర్ కి అపోజిట్ లెటర్ ఐ అనుకున్నాం, ఇండియన్ రైల్వేస్ అనుకున్నాం. ఈ కి అపోజిట్ లెటర్ ఈవివి సత్యనారాయణ, ఈవివి అనుకున్నాం. ఈవివి సత్యనారాయణ కదా, అందులో ఈవివి అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎస్ కి హెచ్ అనుకున్నాం, హరీష్ శంకర్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ హెచ్ కి ఎస్ అనుకున్నాం. సో ఇది ఆపోజిట్ లెటర్స్. అలాగే సురేష్ ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్. సేమ్ మ్యాథ్స్ గా ఆపోజిట్ లెటర్స్ రాయాలి. ఇక్కడ రాసుకుందాం. ఎస్ కి ఆపోజిట్ లెటర్ హెచ్. యూ కి మనకేముంది, యూ అంటే ఎఫ్, ఫర్ యూ ఉంది కదా, ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఆర్, ఆర్ అంటే ఇండియన్ రైల్వేస్. ఈ అంటే ఈ. సో తర్వాత ఈని. అండ్ నెక్స్ట్ ఎస్, ఈ ఎస్ కి హెచ్, హెచ్ కి ఎస్. అలాగే మనకు ఈ ఉంది కదా, ఈకి వి. ఈవివి అనుకున్నాం కదా ఇంతకుముందు, ఈవివి అని చెప్పేసి అనుకున్నాం కదా, అందులో వి అని తీసుకున్నాం. సో ఇది ఆపోజిట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ఆపోజిట్ లెటర్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం కదా, దానికి సంబంధించిందే ఈ లెక్క. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, డాగ్ ని ఈక్యూ జేగా కోడ్ చేయడం జరిగింది. అలాగే ఆక్స్ ని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి క్వశ్చన్. సో నంబరింగ్ చేసుకుందాం. ఫస్ట్ D4 O 15 G7. ఓకే, దీన్ని కూడా వేసుకుందాం. E5 and Q17 J10. సో D4 ఉంది, ఇక్కడ 5 ఉంది, అండ్ ఇక్కడ 15 ఉంది O, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే దీని బట్టి మనకి ఏమర్థమైంది, +1 పెంచుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే +1 +2 +3 ఇలా పెంచుకుంటూ పోవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ నువ్వు 1 పెంచిండు 4 కి 5 కి, అండ్ నెక్స్ట్ 15 కి 17 కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది, అండ్ 7 కి 10 కి డిఫరెన్స్ 3 ఉంది. ఇక్కడ +1 +2 +3 ఈ సిరీస్ అనమాట ఇది. సో ఇంకేమైనా లెటర్ ఉంటే 4 కూడా వెళ్ళిపోతారు. అలాగే కింద మనం చేద్దాం. ఫస్ట్ నంబరింగ్ ఇద్దాం వీటికి. O15 X24 E5. సో Pకి ఓకి +1 P అవుతుంది, X కి +1 Y అవుతుంది, అండ్ నెక్స్ట్ ఈకి +1 F అవుతుంది. సో PYF గా మనం కోడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.